వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్. మనం చూస్తున్నాం ఎన్ఎంఎంఎస్ 2019లో ఇచ్చినటువంటి మిస్సింగ్ క్యారెక్టర్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్. ఇవి కేవలం ఎన్ఎంఎంఎస్ పరీక్ష కోసమే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది బాటమ్ నెంబర్ని కనుక్కోవాలి. సో ప్రతి దాంట్లో బాటమ్ నెంబర్ మిగిలిన నెంబర్స్ తోటి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. పైన పెద్ద నెంబర్స్ ఉన్నాయి, కింద చిన్న నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీగా డివిజన్కి లేదా సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి. సబ్ట్రాక్షన్కి వెళ్తే 19 - 13 6 6 అంటే 2 తగ్గిస్తే 4 వస్తుంది. కానీ 71లోంచి 9 పోతే 62 వస్తుంది, సాధ్యం కాదు. కాబట్టి ముందు ఏం చేద్దామంటే ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం ఒకసారి. 13, 19ని యాడ్ చేస్తే 32 వస్తుంది. 4 రావాలంటే దీన్ని మనం 8తో డివైడ్ చేయాలి. అలాగే దీంట్లో కూడా అలాగే వచ్చిద్దేమో చూద్దాం. 71ని 9ని యాడ్ చేస్తే 80 వస్తుంది. ఫస్ట్ దాన్ని 8తో డివైడ్ చేసాం కాబట్టి దీన్ని కూడా 8తో డివైడ్ చేద్దాం. 8 10s 80 వస్తుంది. సో లాస్ట్ దాంట్లో కూడా అలాగే యాడ్ చేద్దాం. 128 32ని యాడ్ చేయండి, 150 160 వస్తుంది. ఎలా అయితే ఇక్కడ 8తో డివైడ్ చేసాము ఫస్ట్ రెండింటిని, దీన్ని కూడా 8తో డివైడ్ చేయండి. 8 2 16 0. సో 20 వస్తుంది. మనం ఆన్సర్ 20 తీసుకోవచ్చు. సో ఇక్కడ బ్లాంక్లో మనకు ఆన్సర్ ఏంటి అని అంటే 20. సింపుల్గానే ఉంది. సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. కొద్దిగా మనం క్యాలిక్యులేషన్స్ ఇచ్చిన 3-4 నెంబర్స్ని చూసుకొని ఏ నెంబర్ రావాలి అనేది మనం ఎడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషన్ అనేది చూసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కింద ఉంది, పైన గ్రేట్ నెంబర్స్ ఉన్నాయి, కింద వచ్చేసి స్మాల్ నెంబర్ ఉంది. సో పైన వాటిని యాడ్ చేస్తే 42 వస్తుంది. 25ని 17ని యాడ్ చేస్తే 42, అంటే 7ని డివైడ్ చేస్తే వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇది 25 + 17 35 42. కింద 6 రావాలి అని అంటే 7తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. ఓకే, మరి సెకండ్ దాంట్లో కూడా అలాగే రావాలి కదా, చూద్దాం. 38ని 18ని యాడ్ చేద్దాం, 56 వస్తుంది. 56ని కూడా 7తో డివైడ్ చేయండి, 7 8 56. నైస్. అలాగే ఇక్కడ కూడా లాస్ట్ దాంట్లో కూడా మనం 89ని 16ని యాడ్ చేద్దాం, 99 105. దీన్ని 7తో డివైడ్ చేద్దాం. సో 7తో డివైడ్ చేస్తే కనుక 7 1 7 35 7 5 15 వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 15. సో పై రెండింటిని యాడ్ చేసి 7తో కనుక మనం డివైడ్ చేసినట్లయితే బాటమ్ నెంబర్ వస్తుంది. సో దాని ప్రకారం ఆన్సర్ 15. సింపుల్ ప్రాబ్లమే. నెక్స్ట్, మిడిల్ నెంబర్స్ చాలా పెద్దగా వచ్చాయి. ఇక్కడైతే మరీ పెద్దగా వచ్చింది, అంటే హెచ్వేజ్ చూద్దాం ఒకసారి. క్యాలిక్యులేషన్స్ ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేసి చూద్దాం. సో 2 × 2 × 3 × 4, 2 4 4 3 12 12 4 48. ఓకే, తర్వాత ఇక్కడ కూడా 2 × 4 × 6 × 8 8 6 48 48 4 96 180 192 192 2 384. సో ఇది కూడా కరెక్టే. సో మనకు ఆన్సర్ కావాల్సింది ఏం చేయాలి అని అంటే 3ని 2ని 4ని 2ని 3 2 4 2. ఫస్ట్ ప్రాబ్లంలో ఏవైతే ఉన్నాయో అవే మల్టిప్లై చేస్తున్నాం. 3 × 2 × 4 × 2. సో ఆన్సర్ వచ్చేసి 48. 3 6 4 8 6 8 48. సో ఆన్సర్ వచ్చేసి మనకి 48 అన్నమాట. సింపుల్గానే ఉంది ఇది. సో ఇక్కడ 48 వస్తుంది. ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. మధ్యలో ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్స్ ఆఫ్ 11 ఉన్నాయి చూడండి. మేబీ ఇక్కడ 66 వస్తుందేమో చూద్దాం, ఎందుకంటే 44 55 ఏది వస్తుందో చూద్దాం. ఇక్కడ 44 రావాలి అని అంటే ఇది 4 11s, ఇది 5 11s. మరి ఈ 4 ఎలా వస్తుంది? ఈ రెండింటిని తీసేస్తే వస్తుంది. 42లో నుంచి 38ని తీసేస్తే 4 వస్తుంది. దీన్ని 11తో మల్టిప్లై చేస్తే మిడిల్ నెంబర్ 44 వచ్చింది. అలాగే ఈ రెండింటిని చూద్దాం. 28లో నుంచి 23ని తీసేద్దాం, 5. 11తో మల్టిప్లై చేయండి, 55 వస్తుంది. అలాగే 39లో నుంచి 37ని తీసేయండి,
ఫస్ట్‌లో 66 వస్తుంది అనుకున్నాం. కాదు 39లో నుంచి 37 పోతే 2 వచ్చింది. దీన్ని 11తో మల్టిప్లై చేస్తే 22 వస్తుంది. సో, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి అనంటే 22 ఆప్షన్ ఏ. సింపుల్‌గా ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. సెంటర్ నెంబర్ బాగా పెద్దగా ఉంది. సో, మల్టిప్లికేషన్‌లోకి వెళ్ళి చూద్దాం. 3 8లు 24 రావటం లేదు. 3 8 మొత్తాన్ని మల్టిప్లై చేసి చూద్దాం ఒకసారి. లేకపోతే 3 4 8 8 3 4 12 12 8 96 మధ్యలో 48 ఉందంటే దీన్ని ఆఫ్ చేశారు. ఓకే, సో ఇక్కడ కూడా అలాగే చేద్దాం. మనం 5 × 7 × 2 దీన్ని హాఫ్ చేద్దాం. ఫస్ట్లో కూడా హాఫ్ చేస్తేనే 48 వచ్చింది. 2 క్యాన్సిల్ చేస్తే 35, అంటే మల్టిప్లై చేసి హాఫ్ చేసాం అనమాట. సో ఆప్షన్ వచ్చేసి 35. సింపుల్. నెక్స్ట్, సో కొద్దిగా పెద్ద నెంబర్స్ ఉన్నాయి, బట్ జాగ్రత్తగా గమనించండి. 7 15 7 14కి 1 కలిపితే 15 30కి 1 కలిపితే 31 62కి 1 కలిపితే 63 126కి 1 కలిపితే, సో ఫైనల్గా దీని నుంచి వచ్చేదే ఇక్కడ ఏమొస్తుంది అని అంటే 127ని 2తో మల్టిప్లై చేయండి. వచ్చిన దానికి 1 కలపండి. అంటే 254కి 1 కలపండి. 255 వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఏం చేయాలి? 7ని 2తో మల్టిప్లై చేయండి, 1 యాడ్ చేయండి. 15ని 2తో మల్టిప్లై చేయండి, 1 యాడ్ చేయండి. 31ని 2తో మల్టిప్లై చేయండి, 1 యాడ్ చేయండి. 63ని డబల్ చేయండి, 1 యాడ్ చేయండి. అలాగే 127ని డబల్ చేసి 1 యాడ్ చేస్తే ఆన్సర్ 255 వస్తుంది. సింపుల్గానే ఉంది. అంతకుముందు × 2 + 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ × 2 + 1 ప్రాబ్లం వచ్చింది, రిపీటెడ్. నెక్స్ట్, ఇక్కడ నాకు 3 యొక్క ఎక్స్పోనెన్షియల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ 3⁴1 3² 3³ సో సారీ, సో ఇక్కడ రాద్దాం. 3⁴1 3³ 3². ఆటోమేటిక్గా ఇక్కడ ఏం రావచ్చు అని అంటే 3⁴0 ఆర్ 3⁴4. 3⁴0 కానీ 3⁴4 కానీ. 3⁴0 అంటేనేమో ఆన్సర్ 1. 3⁴4 అంటేనేమో 3 3 9 3 27 81 ప్లస్ ఈ సెంటర్లో ఉన్న 39 బయట ఉన్న నెంబర్స్తో జనరల్గా రావాలి రూల్ ప్రకారం. అయితే చూద్దాం బయట ఉన్న నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. 3 9 3 + 9 + 27 యాడ్ చేస్తే 3 9 12 12 27 39. ఆల్రెడీ 39 వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది మనకి. ఇది కానీ లేదా 0 వస్తేనే 39 వస్తుంది. అదొక ఆప్షన్. సో 0 లేదు. 3⁴0 తీసుకుంటే 1 రావాలి. 1 ఆప్షన్ లేదు. సో ఇక మనకున్న ఒకే ఒక ఆప్షన్ 81. 3⁴4 81. సో we go with that answer 81 ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రాబ్లం 1 2 ఫిబొనాకీ సిరీస్. చాలా కాలం తర్వాత వచ్చింది. నెంబర్ సిరీస్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ కూడితే 1 2 కూడితే 3 వస్తుంది. 2 3 కూడితే 5 వస్తుంది. 3 5 కూడితే 8 వచ్చింది. 5 8 కూడితే ఇక్కడ 13 వస్తుంది. సో ఏమవుతుందో చూద్దాం. నెంబర్ సిరీస్ లాగా రాద్దాం. 1 2 3 5 8 డాష్. ఈ 2 కలపండి, 3 వచ్చేస్తుంది. ఈ 2 కలపండి, 5 వస్తుంది. ఈ 2 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఈ 2 యాడ్ చేస్తే 5 + 8 13 వస్తుంది. దీన్ని మనం నెంబర్ సిరీస్లో ఉన్న వీడియోస్లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఇది. కంపల్సరీగా రెగ్యులర్గా వస్తుంది. సో ఈ సిరీస్ని ఫిబొనాచి సిరీస్ అంటాం. సో ఆన్సర్ ఈస్ 13. నెక్స్ట్ 9th ప్రాబ్లంకి వెళ్తున్నాం. 3 నెంబర్స్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ వచ్చేసి
కార్నర్లో ఉంది. మిగిలిన 2 నెంబర్స్కి మల్టిపుల్స్లా ఉన్నాయి. అవి ఒకదానికొకటి మల్టిపుల్స్ ఉన్నాయి చూడండి. 7 9 8 అంటే 12 7 84, 9 9 81, 11 8 0 88. మరి ఇంకా దీనికి ఏం చేద్దాం? ఇక్కడ ఏదైతే మనం మల్టిపుల్ చేస్తామో, దేన్నైతే మనం హెచ్చ వేసామో దానికి ఇక్కడ డబల్ వచ్చింది చూడండి. 7కి డబల్ 14, 9కి డబల్ 18, 8కి డబల్ 16. సో ఆన్సర్ ఈస్ 16. బాగుంది, సింపుల్గా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది టిపికల్ ప్రాబ్లం. ఇంతవరకు ఈ మోడల్ ఎప్పుడూ రాలేదు. నేను టిపికల్ ప్రాబ్లం ఎలా అని చెప్తున్నా అంటే, నేను ముందుగానే ఒకసారి ప్రాక్టీస్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఈ టైప్ ప్రాబ్లమ్స్ నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. నెవర్ బిఫోర్, ఆఫ్టర్ అనేది చెప్పలేము. సో ఇక్కడ చూడండి, ఇది 5 ones తీసుకుంటున్నాను. అంటే దీనికి లాజిక్కే కానీ మ్యాథమెటిక్స్ కాదు, సింపుల్గా 6 1 6. సో ఇక్కడ అంటే ఈ 51లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే 5 వచ్చింది. 61లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. ఈ 2 కలిపితే 5 + 6 మిడిల్ నెంబర్ వచ్చింది. అలాగే నెక్స్ట్ 64లో చూద్దాం, 32లో చూద్దాం. 64లో 2 నెంబర్స్ 6 times 4, ఇటువైపు రాద్దాం. 6 times 4 24, అలాగే 3 times 2 6. 24ని 6ని యాడ్ చేద్దాం, 30 వస్తుంది. సో 6 4s are 24, 3 2s are 6. ఆ రెండింటిని కలిపితే 30, కరెక్టే. సో ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయిపోదాం. 3 5s are 15, 4 3s are 12. సో ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన నెంబర్స్ 15 12. 15 12ని యాడ్ చేస్తే 27 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే 27. So here we have to fill the answer with 27. సో డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చిన ప్రాబ్లం, తొందరగా లాజిక్కి అందని ప్రాబ్లం ఇది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయాలి అని అంటే తప్పనిసరిగా we need more ప్రాక్టీస్. సో NMMS సాధించాలి అనుకున్న వాళ్ళు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇవి మెదడుకి పదును పెట్టేటటువంటి ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వస్తుంటాయి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మన KRB సైన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.